వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పాం కదా, దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతో చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు, ఏ విధమైన పేపర్ వర్క్ లేదు. అదే మన నారా లోకేష్ గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు వీళ్ళ అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా, వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. ఇది గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు. అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది. వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అవి. సో అందుకని దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతా ఉన్నాం. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్పు. కానీ వీటన్నిటికీ మించి మీరు బీఈడీ చదివారా, మీరమ్మా డిగ్రీ చేశారా? అంటే అసలు మీరు ఆ ఉద్యోగం పేరే చూడండి, వాలంటీర్ అంటేనే ఇష్టంగా రావడం, అంతేగాని దాని వెనక మీరు అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా తెలివిగా పెట్టారు. రేపు పొద్దున మీరు గట్టిగా మా ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, మీరు వాలంటీర్ చేశారు, ఇష్టపూర్వకంగా వచ్చారు, మీరు సేవ చేస్తారని వచ్చారు తప్ప దాని తగ్గట్టుగా అది జీతం అని పెట్టలేదు. దానికి ఏంటంటే ఆందోళనమో గ్రాట్యుటీ అని పెట్టారు. మోసం ఎలా చేస్తారంటే వాలంటీర్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈవెన్ పేర్లు ఉంటాయి వీటికి. క్లాస్ 4 ఎంప్లాయ్, క్లాస్ 3 ఎంప్లాయ్, దీనికి ఏమీ లేదు. వాలంటీర్గా నేను ఇష్టపడి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎలాగో విలేజ్ వాలంటీర్స్, విలేజ్ బాగు కోసం మేము వస్తాం, దానికి గౌరవార్థం మేము మీకు కొంత డబ్బిస్తాం. అది కూడా ఎలాగా వాళ్ళ ఇష్టానికి. అది కూడా ప్రభుత్వంలో ఫైనాన్స్ శాఖలో ఎక్కడ కూడా దీనికి హెడ్ ఉండదు, దానికి ఏం కేటాయించలేదు దానికి. సో చాలా తెలివిగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇచ్చి ఒకలాగా మనకి చదువుకున్న యువతని వంచారు. సో ఇప్పుడు తిరిగి మొన్న క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా మంది ఆర్థిక శాఖ నుంచి అందరూ కూర్చున్నా కానీ ఎటు చూసినా అసలు కనిపించట్లేదు. అది ఏ హెడ్ కింద ఇచ్చారంటే ఎలా ఇచ్చారు ఎవరికి తెలియట్లా. అంటే 25,000 కోట్లు అడ్డగోలుగా ఎలాగ వాళ్ళు సారాద వ్యాపారం దోచేశారు, 1,00,000 కోట్ల పైన అన్నారు. బట్ యాజ్ ఆన్ టుడే ఇప్పుడు నాకు 2 నెలల క్రితం అనుకుంటే 25,000 అడ్డగోలుగా దోచేశారని, 25,000 కోట్లు మీరు ఊహించుకోండి. సో ఇట్లాంటివన్నీ మన సవరణ చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా వాలంటీర్స్ మీరు జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరు. వాలంటీర్లు లేకపోవడం వల్ల ఎదురవుతున్న సఫర్ ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మనం. ఇంటి దగ్గరకు వచ్చే పథకం, ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్, ఇంటి దగ్గరకు వచ్చే కాగితం, ఇంటికి వచ్చి మరి పథకాలకు అరువుల్ని సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చింది కాస్త పోయింది. ఇది ఎక్కువగా సఫర్ అవుతున్నది గిరిజన ప్రాంతాలు, గిరిజన ప్రజలు. పవన్ కళ్యాణ్ తాజాగా మన్యంలో తిరిగినప్పుడు అదే పాయింట్ వచ్చింది వాలంటీర్లకు సంబంధించి. అప్పట్లో మీరు చెప్పారు కూడా కదా అన్నటువంటి పాయింట్. వెంటనే ఆయన చంద్రబాబు గారి పాటే పాడారు. వాలంటీర్ల గురించి కంటిన్యూ చేస్తామని చెప్పిన మాట వాస్తవం, దాంట్లో ప్రభుత్వపు విధానంలో లేదు అన్నటువంటి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది, కానీ ఈ పాయింట్లో మాత్రం వాలంటీర్ల మీద తీవ్రమైనటువంటి ద్వేషం ఆయనకి, ఎందుకనినో తెలియదు. అదే సందర్భంలో వాలంటీర్లని అసలు అసాంఘిక శక్తులుగా మొదట చిత్రీకరించింది ఆయనే. అదే సందర్భంలో వాలంటీర్లు అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తారని మాట్లాడింది ఆయనే. ఆ తర్వాత మళ్ళీ వాలంటీర్లు నా సోదరు లాంటి వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తాము, చంద్రబాబు గారు కూడా ప్రకటించారు కదా, నేను గ్యారంటీ అన్నది ఆయన. ఇప్పుడు వాలంటీర్లకి ఏది చట్టబద్ధంగా లేదు అంట. ఎవరన్నా నమ్ముతానికి ఏమన్నా ఉంటుందా? వాలంటీర్కి చివరి రోజు దాకా జీతం ఇచ్చారు కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఏముంటుంది, జీవోనే ఉంటుంది. ఇది కూడా జీవో ఇచ్చారు కదా, ఆ జీవోని సవాల్ కూడా చేసింది కదా ఇదివరకు జనసేన హైకోర్టులో. జీవోని హైకోర్టులో జనసేన కదా సవాల్ చేసింది. ఆ తర్వాత తీర్పు కంటిన్యూ అయింది కదా, కంటిన్యూ చేసుకోమని చెప్పింది కదా. ఎలక్షన్స్ అప్పుడు కూడా జీవోనే కదా సవాల్ చేసింది, వీళ్ళు వాలంటీర్ల సిస్టమ్నే కదా సవాల్ చేసింది. మరి సిస్టమ్ లేనప్పుడు ఎట్లా చెప్పారు?
సిస్టమ్ లేనప్పుడు 10,000 రూపాయలు ఇస్తామని ఎట్ట చెప్పారు? సిస్టమ్ లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి ఏడాది ఎక్స్టెన్షన్ అన్నటువంటి జరుగుతుంది. ఇప్పుడు మొన్న టీచర్లు అది చేయలేదా? 11 నెలల తర్వాత ఒక నెల ఆపి మళ్ళీ చేయడం, వీళ్ళకి 11 నెలల తర్వాత కంటిన్యూ చేసుకొస్తారు, మళ్ళీ 11 నెలలు, మళ్ళీ 11 నెలలు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్. ఇది సహజ సిద్ధమైంది. అవుట్ సోర్సింగ్ వాలంటీర్ అనేటటువంటి వాళ్ళు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నటువంటి వాళ్ళది అయ్యో ఆ లిస్టులో జగన్ పెట్టలేదు అందుకని మేము చేయలేదు, అతను మోసం చేశాడని చెప్తే నమ్మదగ్గటువంటి మాటేనా? తన క్రెడిబిలిటీ దెబ్బతీసుకుంటున్నారు. ఆలోచించుకోవాల్సి ఉంది.